ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీకి తరలివచ్చిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు బస్టాండ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, అనంతరం శ్రీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను వంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాదైందన్నారు. మోసపు హామీలతో ప్రజలను కూటమి నాయకులు వెన్నుపోటు పొడిచి నేటికి ఏడాదన్నారు. ఈ ఏడాది కాలంలో లా అండ్ ఆర్డర్ దిగజారిందన్నారు. 390 మంది హత్యకు గురయ్యారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై 2466 అక్రమ కేసులు బనాయించి 500 మందిని జైలుకు పంపారన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. దళిత నేతలను సైతం అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనసాగించలేని పరిస్థితి. ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయో కూటమి నాయకులకు తెలియాలన్నారు. 2.60 లక్షల మంది వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం పెంచుతామన్నారు. అధికారంలో వచ్చిన వారానికి వారి ఉద్యోగాలు తొలగించారు. ఇక ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు అదే దుస్థితి. పిఆర్సీ, ఐఆర్, సిపిఎస్ మొదటి తారీఖున జీతాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేయలేదు. రాబోయే రోజుల్లో కూడా చేస్తారనే నమ్మకం కొంచెం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా లేదు. మరి ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు, దౌర్జన్యాలు, దమనకాండలు, అనేక రకాల హింసాత్మక చర్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం రోజులు అది తప్ప ఇంకేది కూడా మనం చూడలేదు. దాదాపు 766 హత్యాయత్నాలు జరిగితే దాంట్లో 390 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పై అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాం. ఒక చిన్నారనైతే చంపేసిన తర్వాత బాడీ కూడా దొరకలేదు. మన పుంగనూరు పట్టణంలో కూడా ఒక చిన్నారిని హత్య చేసిన దారుణ సంఘటన మనమందరం కూడా చూసాం. వాళ్ళ వైఫల్యాలంటే ఇంకా చెప్పనక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అమలు చేశారో అవేది కూడా మచ్చుకు ఒక్కటి కూడా అమలు చేయకుండా అవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఆర్థికంగా ఏ కుటుంబం కూడా స్థిమితంగా లేదు. కనీసం బ్యాంకు దగ్గర 1000 మంది కనపడే వాళ్ళు ఈరోజు పదుల సంఖ్యలో కూడా బ్యాంకుల దగ్గర వచ్చే మహిళలు ఎవరు కూడా లేరు. అంటే ఆర్థిక సంఘాలన్నీ, మహిళా ఆర్థిక సంఘాలన్నీ కూడా బాగా దివాలా తీసాయి, నిర్వీర్యం అయిపోయాయి, డీఫాక్ట్ అయిపోయాయి. ఈ విధంగా అందరినీ కూడా ఇబ్బందుల్లో చేసిన విషయాన్ని మనమందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆలయాల్లో అపచారాలంటే చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక స్లిప్ ఎత్తుకొని ఆయన చదివాడు.